తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ఎస్ఆర్ఎస్ ప్లేయర్ అయిన సలీల్ అరోరా గురించి తెలిస్తే ఎవరైనా సలాం అనాల్సిందే. పాపం ఈ ప్లేయర్ కి ఫోల్ కొట్టడం రాక ప్రతి బాల్ 6 కొట్టడానికే ట్రై చేస్తాడు. బౌలర్స్ పై కనికరం లేని ఇలాంటి ప్లేయర్ ని ఏమనాలి? క్రూరుడా లేదా కాటెరమ్మకి ఇంకో కొడుకు వచ్చాడనాలా? సలీల్ కి ముంబై సైతం సలాం కొట్టి తమ పర్స్ లో ఉన్న 1 crore పెట్టడానికి రెడీ అయిపోయారు. కానీ కావ్య పాప ముందు నిలవలేకపోయారు. ముంబై పోటీ పడిందంటే ఈ ప్లేయర్ లో సత్తువ, సామర్థ్యం, నైపుణ్యం ఎలాంటివో మీ ఊహకి వదిలేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం చూద్దాం సలాం కొట్టాలనిపించే సలీల్ గురించి. ప్రఫుల్ ఇంగి గురించి ఆల్రెడీ వీడియోస్ లో చాలా మంది హైప్ చేశారు. ఈ వీడియో కూడా లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో ప్లేయర్ మీద వీడియో చేస్తాను. సలీల్ అరోరా పంజాబ్ కి చెందిన ప్లేయర్. 2023 అండ్ 2024 లో పంజాబ్ లీగ్ లో బాగా పర్ఫామ్ చేశాడు. 2024 లో అయితే 12 innings లో 342 రన్స్ కొట్టేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ ఫైనల్ మ్యాచ్ లో అయితే 33 balls లోనే 78 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ చూస్తే 236 గా ఉంది. ఫైనల్ లో ఈ రేంజ్ బ్యాటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఎంత బాగా పర్ఫామ్ చేయడంతో 2025 ఐపీఎల్ ఆప్షన్ లో తన చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారని అంతా భావించారు. కానీ తను అన్సోల్డ్ అయ్యాడు. తర్వాత రంజీ ట్రోఫీలో 7 innings లో 274 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 45 గా అండ్ స్ట్రైక్ రేట్ 55 గా ఉంది. సలీల్ అరోరా ముంబై టీం కన్నా చేసిన ట్రయల్స్ కి అటెండ్ అయ్యాడు. ట్రయల్స్ లో ఎంఐ వాళ్ళని ఇంప్రెస్ చేశాడు. అండ్ ఆప్షన్ లో ముంబై టీం తన టార్గెట్ చేసిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అనుకున్నట్టుగానే ఎంఐ టీం తన కోసం ఆప్షన్ లో 1.4 crores వరకు బిడ్ చేసింది. తను లైమ్ లైట్ లోకి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వల్లే వచ్చాడు. ఈ టోర్నమెంట్ లో తను 8 innings లో 358 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 71 గా అండ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 188 గా ఉంది. అంటే ఆల్మోస్ట్ 200 గా ఉంది. జార్ఖండ్ జరిగిన మ్యాచ్ లో తను 39 balls లోనే సెంచరీస్ కొట్టేశాడు. తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 45 balls లో 125 రన్స్ కొట్టేశాడు. ఇందులో 9 4లు అండ్ ఏకంగా 11 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 277 గా ఉంది. ఈ మ్యాచ్ లో తను 4లు కన్నా 6లే ఎక్కువ కొట్టాడు. ఆంధ్రతో మ్యాచ్ లో 22 balls లో 44 రన్స్ కొట్టేశాడు. అండ్ ఐపీఎల్ ఆప్షన్ జరిగిన రోజు తను 29 balls లో 50 రన్స్ కొట్టేశాడు. తనైతే ఆప్షన్ కి ముందు బాగా ఫైర్ అయ్యాడు. అందుకే 1.5 CR వరకు ప్రైస్ వెళ్ళింది. అండ్ తను వికెట్ కీపర్ బ్యాటర్ కావడం ఇంకో అడ్వాంటేజ్. ఎంఐ దగ్గర 1.4 CR వరకే పర్స్ ఉంది. లేదంటే తనకి ఇంకా ప్రైస్ ఎక్కువ వచ్చేది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ 33 6లు కొట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అండ్ సలీల్ అరోరా 28 6లు కొట్టి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ కన్నా సలీల్ అరోరా తక్కువ మ్యాచ్ ఆడాడు. అభిషేక్ శర్మ చూస్తే 26 6లు కొట్టి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అంటే సలీల్ అరోరా అభిషేక్ కన్నా ఎక్కువ 6లు కొట్టాడు. సలీల్ కన్నా అభిషేక్ శర్మ తక్కువ మ్యాచ్ ఆడాడు. కానీ ఇక్కడ అభిషేక్ శర్మ ఐపీఎల్ లో అండ్ ఇండియన్ టీమ్ లో రెగ్యులర్ ప్లేయర్ గా ఉన్నాడు. అభిషేక్ శర్మకి డొమెస్టిక్ ప్లేయర్స్ బౌలింగ్ లో 6లు కొట్టడం ఈజీనే. బట్ రీసెంట్ గా డెబ్యూ చేసిన సలీల్ లాంటి ప్లేయర్ ఈ రేంజ్ లో 6లు కొట్టడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. సలీల్ అరోరా ఓవరాల్ గా 9 T20 ఆడి 359 రన్స్ కొట్టేశాడు. ఇందులో 23 4లు అండ్ 28 6లు ఉన్నాయి. ఇక్కడ కూడా 4లు కన్నా 6లే ఎక్కువ ఉన్నాయి. తన T20 స్ట్రైక్ రేట్ చూస్తే 197 గా ఉంది. ఈ వీడియో అంతా సలీల్ అరోరా రీసెంట్ ఇన్నింగ్స్ గురించి. బట్ తన స్టార్టింగ్ క్రికెట్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటుంది. ఈ వీడియోకి మంచి చేస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. రీచ్ రావాలంటే వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడ్డలి. చెల్లి కొడుతున్నాను చేస్తలేవా? చేతనైతే చేస్తలేవా? తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజంగా తక్కువ చేస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.